కలుగునుగాక. ఇటు రీతిగా మరలా మనందరం కలిసి దేవుని యొక్క నామాన్ని మహింపరచడానికి దేవుడిచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు మనందరం కూడా వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎందుకనంటే మన జీవితంలో అన్నీ ఉండి వాక్యం లేకపోయినా చాలా ప్రమాదంలో పడతాం. ఒకవేళ మన జీవితంలో ఆరాధన నుండి ప్రార్థన నుండి వాక్యం లేకపోయినా ప్రమాదంలో పడదాం. అంటే క్రైస్తవ జీవితానికి, ముఖ్యంగా క్రైస్తవుడు ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యమైన విలువైనది ఏమిటంటే వాక్యము. ఈ రాత్రి కలసంలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలేననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏ ఉపమానం చెప్తున్నాడంటే, అక్కడ ఒక భయం లేని వ్యక్తి చూస్తున్నాం. అతడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఒక స్త్రీ వచ్చి ఆయన బతిమాలుకున్నప్పుడు మొట్టమొదట ఆలకించడు. అయితే ఆమె ఎక్కువసేపు బ్రతిమాలడాన్ని బట్టి ఆయన మనసు కరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ కింద మాటలో కూడా చూస్తే 6వ వచనంలో 7వ వచనం అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రము తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చుడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే కిందకు వచ్చినప్పుడు ఒక ఉపమానం కూడా మనకి కనబడతా ఉంది. ఈ రాత్రి నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, మనము ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేస్తే మనకు కలిగే లాభం ఏమిటి అంటే, ఈరోజు ఒక మొక్కను మనం పెంచుతున్నప్పుడు దానికి నీరు లేకపోతే అది ఫలించదు. ఈరోజు చంటి బిడ్డలకి పాలు లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. క్రైస్తవుడికి ముఖ్యంగా కావలసింది ఏంటంటే వాక్యము. మరలా చెప్తున్నాను, వాక్యముతో పాటు ప్రార్థన. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో వారి జీవితంలో ఓటం అనేది ఉండదు. ఎవరి జీవితంలో అయితే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారు ఎప్పుడు కూడా ధైర్యముగా ఉంటారు. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో విసుకగా నిత్యము తండ్రితో గడపడానికి ఇష్టపడతారో వారు ఎల్లప్పుడూ కూడా అనేక మందికి దీవెనకరంగా మార్చబడతారు. ఒకవేళ మన జీవితంలో క్రైస్తవుడిగా ఉండి దేవుడిని వెంబడిస్తూ రక్షణ పొంది రక్షణలో కొనసాగింపబడుతున్న మనము ఒకవేళ మన జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే మన జీవితం శూన్యమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు క్రైస్తవుడి జీవితంలో కావాల్సిన ప్రార్థన. ఏ కుటుంబంలో ఏ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తి ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి, దేవునితో సహవాసాన్ని బట్టి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటాడు. ఎవరు ధైర్యంగా ఉండరంటే, ఎవరు ప్రతి చిన్న విషయానికి భయపడతారంటే, ఎవరు ప్రతి చిన్న అలజడి వచ్చినా ఉలుక్కుపడతారంటే, ఎవరి జీవితంలో అయితే ప్రార్థన లేదో వారే భయపడతారు. అయితే ఈ రాత్రి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ 18వ అధ్యాయంలో కింద వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఇద్దరు వ్యక్తులు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు వారు ఎందుకు ఆ ఇద్దరు వ్యక్తుల కోసం ఎక్కువ సంబోధించాడనంటే, ఎందుకు ఆ ఇద్దరు వ్యక్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడనంటే, వారిని బట్టి, వారి జీవితంలో ఉన్న అనుభవాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో మనం అనేకమైన తప్పిద మార్గాల్లో వెళ్ళిపోయి ప్రార్థనకు దూరం అయిపోయి దేవునికి ముఖం చూపించలేక, ఇంకా దేవుడు నా ప్రార్థన ఆలకించడంలే, దేవుడు నా మొర వినడంలే అంటూ ఇంకా మనం దేవునికి దూరం అయిపోతున్నాము. కానీ మన దేవుడు క్షమించే దేవుడు, పాపిని సైతం అత్తుకునే దేవుడు అని మనం గ్రహించక ఈరోజు మనం ప్రార్థనా జీవితానికి దూరం అయిపోతూ ఉన్నాం. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు 9వ వచనం నుంచి, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పును. ప్రార్థన చేయటకే ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వల్ల నేను ఈ సుంకరి వల్ల నేను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఇక్కడ 11వ వచనంలో మనకు కనబడుతుంది. ఇక్కడ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ఆయన ఎదుటి వారిలాగా నేను లేను, వ్యభిచారుల వలె నేను లేను, చోరుల వలె నేను లేను, అన్యాయస్తుల వలె నేను లేను, ఆఖరికి ఇదిగో నాతో ప్రార్థన చేయడానికి వచ్చిన సొంకర వలె కూడా నేను లేను అంటూ తనను తాను గొప్ప చేసుకుంటూ, ప్రార్థనలో మనం ఎవరిని గొప్ప చేయాలంటే దేవుని గొప్ప చేయాల.
ఇక్కడ చూస్తున్న పరిచయుడు ఎవరిని గొప్ప చేస్తున్నాడంటే తనను తాను గొప్ప చేసి నేను అలా లేనయ్యా, అలా నేను చెడ్డోళ్ళు లేను, వాళ్ళ నేను ఉండను, నా జీవితం చాలా శ్రేష్టమైందంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం, వారంకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. లోపల అనుకుంటున్నాడు, అందరిలా నేను లేను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు దశభాగం సమయానికి ఇచ్చేస్తున్నాను నేను అంటూ తనలో తను లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. పైకి చెప్పరు కానీ నేనే గొప్పవాడు దేవునిలో, నాకంటే గొప్పవాడు ఎవడో లేడు, ఎవడైనా నా తర్వాతే, మొట్టమొదటి యేసుప్రభువు నా ప్రార్థన ఆలకించాక మిగతా వారి ప్రార్థన ఆలకిస్తాడంటూ గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నువ్వు ఎప్పుడైతే దేన మనస్సు కలిగి ప్రార్థన చేస్తావో, దేవుడి దేవుడు ఎప్పుడైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తావో అప్పుడు నీ మొర దేవుడు ఆలకిస్తాడు. మన లోపల అసూయ పెట్టుకుని, పాపం పెట్టుకుని, కుళ్ళి పెట్టుకుని, ఇతర వారి మీద దేశం మనం పెట్టుకుని, దేవా నువ్వు గొప్పవాడు అన్న దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధుడి ప్రార్థన ఎలా ఉందంటే దేవుడు ఇష్టపడేదిగా లేదు. కింద మాటలో మనం చూసి 11వ వచనం, అయితే సుంకర్ అంటున్నాడు, దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకెళ్ళను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపునైన నన్ను కరుణించమని పలికెను. చూడండి, ఇద్దరు ప్రార్థనలు ఎంత వ్యత్యాసం మనకు కనబడుతుంది. పరిశుద్ధుడి ప్రార్థనలోనేమో హెచ్చుపుతనం కనబడుతుంది, ఈ సుంకరి ప్రార్థనలోనేమో తగ్గింపుతనం కనబడుతుంది. చివరికి ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలట్లేదు, దూరంగా నిలవబడ్డాడు. ప్రార్థించడానికి ప్రభువా నేను పాపినయ్యా నన్ను కరుణించని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, ఈరోజు నీ దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే, మన హెచ్చింపుతో ఉండే ప్రార్థన మనం చేయకూడదు. పరిచయుడి వలె మనల్ని మనం తగ్గించుకుని దేవుడు హెచ్చిస్తూ, ఆయన ఒక్కడే గొప్పవాడు, ఆయన ఒక్కడే సర్వశక్తిమంతుడు, ఆయన్ని మాత్రమే హెచ్చించి ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. ఒకవేళ మనల్ని మనం హెచ్చించుకుంటే, నేనే గొప్పవాడు దేవునిలో, నాకంటే పాటలు ఎవరు బాగా పాడలేరు, నాకంటే వాక్యం బాగా ఎవరు చెప్పలేరు, నాకంటే బైబిల్ బాగా ఎవరు చదవలేరు, నాకంటే దేవుని సన్నిధిలో పని ఎవరు చేయలేరు. ఒకవేళ మనం గొప్పలకి వెళ్తే దాన్ని బట్టి మనకి నాశనమే తప్ప మేలేది లేదు. అక్కడ సొంకూరు చూడండి, దూరంగా నిలబడ్డ, మందిరంలోకి రావడానికి కూడా ధైర్యం చాలట్లే. నేను పాపిని, ఎందుకు పనికి రాను వాడిని, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంటావంటూ భయపడుతూనే ప్రార్థన చేస్తున్నాడు. కానీ ప్రతిదినం మందిరానికి వచ్చేవాడు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉండేవాడు మాత్రం చలాక ధైర్యంగా, నేను ఆళ్ళలేను ఈళ్ళలేను, దశంభాగం పాస్టర్ గారి సమయానికి ఇచ్చేస్తాను, నేను నాటి గొప్ప లేడు, మొట్టమొదటి ప్లేస్ నాదే పరలోక రాజ్యంలో అనుకునేవాడు ప్రార్థన దేవుడు అంగీకరించడం. తగ్గించుకుని ప్రతి దినము మన దేవుళ్ళు తగ్గించుకోవాలి, మందిరంలో తగ్గించుకోవాలి, సేవకుల దగ్గర తగ్గించుకోవాలి, ఎక్కడికి నిలబడి మనం తగ్గించుకోవాలి. నేను కనబడాలనుకోకూడదు, నాలో ఉన్న దేవుడు కనబడాలనుకోవాలి. అప్పుడే మన ప్రార్థన అంగీకరించబడతాయి. ఇక్కడ సుంకర్ మరలా చదువుతుందన్నమాట, అయితే సుంకర్ దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. అయ్యా నేను పాపిని, ఘోర పాపాలు నేను చేశాను, నీ సన్నిధిలో నిలబడ్డానికి యోగ్యుడు నేను కాను, నన్ను కరుణించు ప్రభా, నా మీద జాలి చూపించయ్యా, దయచేసి నన్ను ఆదరించు ప్రభు అంటూ ఎల్లిగెత్తి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది నిజమైన ప్రార్థన. ఏదో నామకార్థంగా చేసిన ప్రార్థన ప్రతిరోజు ఏ విధంగా మొదలెట్టామో అదే బాడిలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అసలు నా ప్రార్థన అంగీకరించబడుతుందా? నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? నా ప్రార్థన దేవునికి వినసొంపుగా ఉందా? ఒకవేళ నాలో ఏదైనా తప్పిదమించుకుని ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నానేమో అని ఈరోజు ఎవరు అనుకోవట్లే, నేనే గొప్ప దేవుణ్ణి అనుకుంటూ ఈరోజు మనల్ని మనం హెచ్చించుకోవడాన్ని బట్టి మన ప్రార్థన ఏమవుతుందంటే కొట్టివేయబడతా ఉంది. 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడి నేను చెప్పాను. ఇక మనం చూస్తున్నాం,
పరిచయుడు ప్రార్థన చేసి గొప్పగా చేసి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ అంటున్నాడు 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళును. ఈరోజు దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రార్థన అంగీకరించబడాలంటే, దేవుని సన్నిధిలో మనం చేసిన విజ్ఞాపన దేవుడు వినాలేనంటే, మనం చేసిన ప్రార్థనకి జవాబు మనకు తిరిగి రావాలంటే ఏం చెయ్యాలో తెలుసా? మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే నిందల పాలైపోయామో, ఎక్కడైతే అనేక మంది మనల్ని దూషించారో అక్కడ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇది మర్చిపోయి మనం ఏదేదో చెయ్యాలి, ఏదేదో మనం సాధించాలనుకుంటాం. కాదు, దేవుని చిత్తం లేకుండా ఏ కార్యము కూడా జరగదు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, లూకాసు సువార్త 18వ అధ్యాయము 10 నుంచి 14 వచనంలో మనం చూస్తున్నాము. దేన మనస్కులే మనం ప్రార్థన చేయాలంట. మనల్ని మనం తగ్గించేసుకోవాలి. దేన మనసు మనకు రావాలా. మనకు దేన మనసు పోయి లోకంలో ఉన్న అన్నీ ముడేసుకుని వాళ్ళకిలాగా ఉండాలి, వీళ్ళకిలాగా ఉండాలి, ఆడికిలాగా రాత్రి గొప్పోడైపోవాలి అనుకుంటూ మనం పనికిరాని ప్రార్థనలన్నీ చేస్తాం. కానీ దేవుని అసలు, ప్రభువా నన్ను కరుణించు, మంచి ఆరోగ్యాన్నిచ్చు, మంచి బ్రతుకునిచ్చు, నువ్వు తప్ప నాకు ఎవరు ఆధారం అంటూ మనం దేవుని బట్టి మనం ఆనందపడం, దేవుని బట్టి మనం సంతోషపడం, దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సర్దుకోం. ఇంకా లేదు, ఎక్కడి నుంచో వచ్చి పడిపోవాలా, ఎక్కడి నుంచో వచ్చి మనకు ఆశీర్వాదం వచ్చేలా, ఎక్కడి నుంచో మనకు పైనుంచి పరలోకం దేవుడు పడిపోవాలనుకుంటాం. కానీ అసలు దేవుడు మనల్ని కరుణించాడా? దేవుడి సన్నిధిలో ఉన్న మనము, ప్రార్థన చేస్తున్న మనము, దేవుడు మనల్ని కరుణించాడు అనే నిరీక్షణ మనకుందా? ఒకవేళ నిరీక్షణ లేకపోతే ఈ రాత్రి అడుగుదాం, ప్రభువా నాలో తగ్గింపు మనసునివ్వండి, నేను చేస్తున్న ప్రార్థన ప్రతిది అంగీకరించబడే విధంగా నన్ను నేను తగ్గించుకునే కృప నాకు ఇవ్వండి అంటూ మనం ప్రార్థన చేద్దాం. పరిసేయుడు వలె గొప్పల కోసం ప్రార్థన వద్దు. పరిసేయుడు వలె అందరూ చూడాలి నేనే గొప్పనంటూ ఎదుటివారిని తక్కువ చేసే ప్రార్థన వద్దు. శంకర్ వలె ధైర్యం చాలకపోయినా దూరంగా నిలవబడి పాపిలను ఒప్పుకుంటూ తగ్గించుకుంటూ ఒప్పుకోలు ప్రార్థన చేసే ప్రార్థన అంగీకరించబడి కింద మాట ఉన్నది, నీతిమంతుడిగా తీర్చబడి ఇతడే ముందు ఇంటికి వెళ్తాడంట. చూడండి, మన ప్రార్థన క్షేమంగా మరలా మనకు సమాధానం రావాలంటే మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. మనము చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించాలి అనంటే మనల్ని మనం తగ్గించుకొని, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోలి ప్రార్థన మనం చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనం బలపరుస్తాడు. కాబట్టి రాత్రి నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. పరిసేయుడు వలె ప్రార్థన వద్దు, సొంకరి వలె మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో గడుపుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన